Hi, hello friends. This is Joshna and welcome back to my channel మనీ మాటలు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతోటి మనుషుల గురించి వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ నేను చాలాసార్లు చాలా మంది దగ్గర మోసపోయాను కాబట్టి ఈ విషయం మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. మనం ఎంతో మన మన అనుకున్న వాళ్ళే మనల్ని చాలా మోసం చేస్తారు. అండ్ రీసెంట్గా ఒక ఫ్యూ డేస్ బ్యాక్, నాట్ ఈవెన్ ఫ్యూ డేస్ అని అంటే 20-30 డేస్ అయితే కాదండి, జస్ట్ ఒక 5 డేస్ బ్యాకే నా సొంత మనిషి అంటే మా బాబాయ్, అంటే ఇక అట్లా మా చిన్నాన్న పెద్దనాన్న పిల్లలలో ఒకడు మాకు ఏదో న్యాయం చేస్తాడు, ఏదో చేస్తాడు అని అతన్ని నమ్మి మేము ముందుకెళ్తే మమ్మల్ని నిట్ట నిలువున ముంచాడండి. అండ్ మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు కానీ మాకు కావాల్సిన పని చేసుకోవట్లేదు. అండ్ మోర్ ఓవర్ మన సొంత వాళ్ళే మనకి శత్రువులుగా తయారవుతారు. అండ్ ఇంకా ఏంటంటే, మన అనుకున్న వాళ్ళు మన దగ్గర ఉన్నారు అని అంటే అది మన డబ్బు కోసమే. ఏ రోజైతే మనము నిట్ట నిలువున మునిగిపోయి అన్ని పోగొట్టుకొని జస్ట్ ఒక జత బట్టలతోటి అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, మామ, పిన్ని, బాబాయ్, పెద్దమ్మ, పెద్దరాలు, అమ్మ, నాన్న ఎవరిని పిలిచినా మనకు తోడుకు రారండి. ఎందుకంటే పైస పైస ప్రభావం అది ఉన్న రోజు మనం చాలా గొప్పళ్ళం, అది లేని రోజు మనం వేస్ట్. పైసకున్నంత విలువ రిలేషన్షిప్స్కి ఉండట్లేదండి. నిజం. మనం పైసా 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 అని పైసలు సంపాదించనీక పైసలు వెనుక తిరుగుతున్నాం కానీ మనం ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి మనం సంపాదించింది ఎంత, మనం సంపాదించుకుంది ఎంతమందిని అని ఒక్కసారి చూడండి. మనకంటూ ఒక నలుగురు అయితే ఖచ్చితంగా కావాలండి మనం చనిపోయాక మన శవాన్ని మోసుకెళ్ళడానికి. కానీ ఆ నలుగురే మన కోసం లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. మనం మన వాళ్ళు, మన సొంత వాళ్ళు, మన రక్తం, మన తోడబుట్టిన వాళ్ళు కొంతమంది కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయారు. కనీసం వాళ్ళని ముట్టుకోవడానికి కూడా వీలు లేకుండా చనిపోయారు. అది ఏం చావండి చెప్పండి. మనకంటూ ఒక్క నలుగురు మన కోసం ఏడ్చిన, మన శవాన్ని ఒక నలుగురు మూసిన, అది ఎంత బాగుంటుందో చెప్పండి. ఇంకేం అవసరం లేదు. మనకంటూ ఒక నలుగురు అయితే సంపాదించుకోవాలి. కొన్ని కోట్లు సంపాదించుకున్నా ఇది రాదండి. ఇదైతే డ్యామ్ షూర్గా చెప్తున్నాను. మీరు నన్ను తిట్టుకున్నా, ఏంది ఈ అమ్మాయికి ఇట్లా చెప్తుంది, గట్లా చెప్తుంది అని అనుకున్నా సరే, పైస కంటే మనుషులు ముఖ్యం. మా వాళ్ళు, నా సొంత వాళ్ళు నన్ను అంత మోసం చేసినా కానీ నేను ఇంకా వాళ్ళని ఎందుకు నమ్ముతున్నానండి? రేపు నేను చనిపోతే నా శవాన్ని మోయడానికి ఉండాలి కదండి. ఒక్కసారి ఆలోచించండి. పైసలు ఉంటే ఓ మస్తు యూఎస్ అని, యూకే అని, ఆస్ట్రేలియా అని, అదని ఇదని మస్తు ట్రిప్పులు తిరిగి వస్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. కానీ అదే నా అనేవాడు తోడు లేకపోతే, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు కనీసం వాడు నీకు సహాయం చేయనవసరం లేదు, కనీసం నీ మనసులో ఉన్న బాధ పంచుకోవడానికైనా ఒకరు ఉండాలి కదండి. ఎవరు వాళ్ళు? ఎక్కడున్నారు? మన కోసం ఎక్కడ? ఆలోచించండి. పైస కాదని ముఖ్యం, మనుషులు. మనిషికి మన బంధుత్వాలు మాత్రమే ముఖ్యం. ఆలోచించండి. అండ్ నా ఈ వీడియో రిలేషన్షిప్స్ మీద నేను మాట్లాడిన పద్ధతి మీకు ఒకవేళ నచ్చదు, ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క కామెంట్, ఈ 3 నా కోసం చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అండ్ ఎవరిని పేరు తీసి నేను మాట్లాడలేదు. ఇన్ కేసు ఎవరికైనా బాధ అనిపిస్తే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ వాచ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.